For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మిస్ షావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వప్న, ఎంఎస్సి ఇన్ కాస్మెటాలజీ, ట్రైకాలజీ అండ్ లేజర్స్. మరి మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇందాక మనం స్కిన్ వైట్నింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో ఇప్పుడు మనం స్కిన్ బ్రైట్నింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు స్కిన్ బ్రైట్ ఉండాలంటే ఏం చేయాలి మేడం? చాలామంది సిరమ్స్ యూస్ చేస్తారు ఫేస్కి. ఈ సిరమ్స్ అని, ఫేషియల్స్ అని ఇలాంటివి చాలా వరకు బ్యూటీ పార్లర్లో ట్రై చేస్తుంటారు కదా. సో అసలు స్కిన్ బ్రైట్నింగ్ ఉండాలంటే ఏం చేయాలి మేడం? బేసిక్గా అండి, ఫస్ట్ థింగ్ ఇస్ అసలు ఎందుకు డల్ అయింది అనే దాని మీద వర్కౌట్ చేయాలండి. అంటే వాళ్ళకి ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయి, అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంది, సరిగా తినరు, లేదా నిద్ర సరిగా ఉండదు, వాటర్ ఇంటేక్ ఎలా ఉంది, ఇవి మేజర్లీ ఇవి చాలా ఎఫెక్ట్ ఇస్తాయండి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ వాటరే వాళ్ళు అసలు 3 లీటర్స్ తాగాల్సిన చోట 1 లీటరే తాగుతారు. సో ఇట్ వోంట్ హెల్ప్ ఇన్ క్లెన్జింగ్ దేర్ బాడీ అండ్ అది గ్లోని తీసుకురాదు. ఎప్పుడైతే వాటర్ క్వాంటిటీ అవన్నీ బాగుంటాయో గ్లోకి చాలా రిలేట్ అవుతుందండి అది. అండ్ మంచి న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ మనం వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తినడం వల్ల కూడా ఇవి అవుతాయి. ఇవన్నిటి మీద వర్కౌట్ చేస్తూ దెన్ వీ కెన్ సజెస్ట్ ఫ్యూ ట్రీట్మెంట్స్ అలాంగ్ విత్ దిస్. ఒక డైట్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తూ కొన్ని ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేయొచ్చు. సంథింగ్ లైక్ ఫస్ట్ మెయింటెనెన్స్ ఫేస్ స్టార్ట్ చేస్తామండి. ఫేస్ వాషెస్ అండ్ కొన్ని సీరమ్స్, క్రీమ్స్ ఇవన్నీతో కూడా కొంచెం ఎన్హాన్స్మెంట్, అంటే అవి పెట్టిన రోజులు బాగుంటుంది, దాని తర్వాత ఆపేస్తే మళ్ళీ నార్మల్కి వస్తుంది. సో అలా నార్మల్ అవ్వకుండా ఉండడానికి వీఆర్ సజెస్టింగ్ సమ్ డైట్. దీంతో పాటు కొన్ని మధ్యలో ఫేషియల్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీ హ్యావ్ మెనీ టైప్స్ ఆఫ్ ఫేషియల్స్. అంటే మనకు ఫేమస్గా అంటే ఇప్పుడు కొరియన్ గ్లాస్ ఫేషియల్ ఉంది, హైడ్రా ఫేషియల్ ఉంది, లేజర్స్తో చేసే కార్బన్ ఫేషియల్ ఉంది. దర్ ఆర్ సో మెనీ ఫేషియల్స్ విచ్ హెల్ప్ అస్ ఇన్ మెయింటైనింగ్ ద బ్రైట్నెస్ ఆఫ్ ద స్కిన్. అంటే ఇప్పుడు డైట్ అంటే కొంచెం టైం పడుతుంది. సో బట్ వీ నీడ్ టు లుక్ గుడ్ టు దేర్ ప్రొఫెషన్ ఆర్ యునో ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం అలా కావాలి అనుకున్న వాళ్ళకు ఈ ఫేషియల్స్ని మెయింటెనెన్స్ ఫేజ్లో చేసుకుంటూ మనం లోపల డైట్ మెయింటైన్ చేయడం, మెయింటెనెన్స్ చేస్తూ మెల్లగా చేయొచ్చు. మనకి ఇప్పుడు కొరియన్ గ్లాస్ ఫేషియల్ లేటెస్ట్గా వచ్చిందండి. కాకపోతే వీ హ్యావ్ టు సెలెక్ట్ ప్లాంట్ బేస్డ్ ఉందా, కెమికల్ ఫ్రీ ఉందా, దాన్ని బట్టి వెళ్ళడం ఇస్ ద సేఫెస్ట్ జోన్ ఐ ఫీల్. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఫేషియల్ చేసే ముందు ఏ స్కిన్ టైప్ వాళ్ళది చెక్ చేస్తారా మేడం? డెఫినెట్లీ అండి. ఇప్పుడు స్కిన్ టైప్ బట్టే ఉంటుందా? అవునండి. అంటే కొందరికి ఇప్పుడు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా ఆప్షన్స్ తగ్గిపోతాయండి. అంటే వాళ్ళకి మనం ఎక్కువగా స్క్రబ్బింగ్ చేయలేము, ఎక్కువగా అబ్రేజన్ రిలేటెడ్వి చేయలేము సక్షన్ పెట్టేసి. ఇప్పుడు హైడ్రా ఫేషియల్లో నేను ఎక్కువ అబ్రేజన్ చేయలేను, సక్షన్ కూడా ఎక్కువ ప్రెషర్ వాడలేను. మళ్ళీ లేజర్ వచ్చేసరికి డ్రై స్కిన్ మీద అసలు నో అనే చెప్తాను నా వరకు. ఎందుకంటే లేజర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇట్స్ అ హీట్ ఎనర్జీ. ఆ హీట్ ఎనర్జీ డ్రై స్కిన్ మీద పడ్డప్పుడు ఇంకా డ్యామేజ్ చేస్తుంది, కానీ వాళ్ళకి బ్రైట్నింగ్ వైపు తీసుకెళ్ళదు. ఎప్పుడైనా ఎంత మాయిశ్చర్ ఉండి వాటర్ లెవెల్స్ ఉంటేనే అది బ్రైట్నింగ్ వైపు తీసుకురాగలుగుతాం. సో ఫస్ట్ డ్రై స్కిన్ వాళ్ళకి కొంచెం హైడ్రేషన్ చేసి, హైడ్రేటింగ్ క్వాంటిటీ పెరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనం లేజర్స్కైనా దేనికైనా కూడా ఆప్ట్ చేయొచ్చు. సో మాయిశ్చర్ లెవెల్స్ పెంచడానికి మనకి హైడ్రా ఫేషియల్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ కొరియన్ గ్లాస్ ఫేషియల్లో కూడా డిఫరెంట్ టైప్స్ స్కిన్ వాళ్ళకి డిఫరెంట్ టైప్ మెథడ్స్లో మనం కొరియన్ ఫేషియల్ని చేయొచ్చు. మీరు ఇప్పుడు ఈ ఫేషియల్స్ గురించి చెప్పారు కదా మేడం, అంటే ఇది మంత్లీ వన్స్ అలా సెషన్స్ ఏమైనా ఉంటాయా మేడం? అంటే కొందరిది కన్సర్న్స్ అండి. కొందరికి ఓన్లీ స్కిన్ బ్రైట్నింగ్ చాలు, మెయింటెనెన్సే కావాలి అని అంటే మేబీ 2 సెషన్స్ ఆర్ 3 సెషన్స్ మనం 15-20 డేస్కి గ్యాప్ ఇచ్చి చేసుకోవచ్చు. తర్వాత మెయింటెనెన్స్ ఫేస్కి వెళ్ళిపోతే దే విల్ మెయింటైన్. కానీ కొంచెం బాగా డ్యామేజ్ అయ్యి కొంచెం ఇబ్బందిగా ఉంది, అసలు ఎప్పుడు మెయింటెనెన్సే తక్కువ, ప్రిఫరెన్స్ ఇవ్వమండి అని అంటే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. మేబీ పీలింగ్ కూడా చేస్తారు కదా మేడం, కెమికల్ పీలింగ్ ఫేస్కి, అది కరెక్టేనా మేడం? ఫేస్కి అంటే పడుతుందా ఫేస్కి మనకి? అంటే ఫస్ట్ థింగ్ అండి, కెమికల్ పీల్స్ చాలా వరకు అందరికీ పడతాయండి. కానీ వి ట్రై టు చెక్ విత్ దర్ స్కిన్. ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ చేసో లేకపోతే వాళ్ళ హిస్టరీలో చూసి అసలు ఏంటి పడుతుందా పడదా, అసలు ఎలా ఏ కెమికల్ పీల్ సెలెక్ట్ చేయాలనేది వాళ్ళ ఇండివిజువల్ని బట్టే వి సెలెక్ట్. కొందరికి కెమికల్ పీల్ చాలా బాగా సూట్ అవుతాయండి. చేసిన వెంటనే ఆ పర్టికులర్ 15-20 మినిట్స్ ప్రొసీజర్ తర్వాత ఎంబడే బ్రైట్నింగ్ కనపడుతుంది. దే విల్ బి వెరీ హ్యాపీ. అరే నాకు ఇంత డిఫరెన్స్ కనపడింది అని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కొందరికి కొన్ని సెషన్స్ పడతాయి, 3 సెషన్స్ టు 6 సెషన్స్ పడతాయి. దెన్ డెఫినెట్లీ వాళ్ళకి కూడా గ్లో వస్తుంది. కానీ ఈ పీలింగ్ కూడా కొన్ని మంత్స్ అంటే 2-3 మంత్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయకపోవడమే బెటర్ అండి. ఎందుకంటే కంటిన్యూస్ పీలింగ్ ఎప్పుడూ చేయకూడదు. అది ఏదైనా కానీ, మంచి ప్రొసీజర్ అయినా, స్క్రబ్బింగ్ అయినా, ఏదైనా సరే, కానీ వీ షుడ్ నెవర్ డూ కంటిన్యూస్గా స్క్రబ్బింగ్ చేసేసి సూపర్ఫిషియల్ లేయర్ తీసేసే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేయకూడదు.
చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.